రెండు తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి మధ్యప్రదేశ్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం బుధవారం నాటికి బలహీనపడనుంది. దీనికి తోడు వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. 2 రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. తెలంగాణలో 4 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ రెయిన్ అలర్ట్ జారీ చేసింది. రుతుపవన ద్రోణి ఒడిశా నుంచి కళింగపట్నం మీదుగా మధ్య బంగాళాఖాతం వరకు విస్తరించుంటుందని తెలిపారు. వీటి ప్రభావం తెలుగు రాష్ట్రాల్లో పడి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ హైదరాబాద్తో సహా పలు జిల్లాల్లో భీకర వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇటు ఏపీలోనూ వానలు తన తడాకా చూపిస్తున్నాయి. ఇప్పటికే వానలతో వరదలతో రాష్ట్రమంతా ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ప్రకాశం, నంద్యాల, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, గోదావరి జిల్లాల్లో ఇవాళ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, తిరుపతి, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కర్నూలు, విశాఖపట్నం, అనకాపల్లి, అనంతపురం, సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. వరద ప్రభావిత ఏలూరు జిల్లా కలెక్టర్ ఎస్పీతో ముఖ్యమంత్రి అర్ధరాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పరిస్థితి పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని, ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. అలాగే సాధ్యమైనంత వరకు పంట నష్టాన్ని నివారించే చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండి అవసరంలో ఉన్న వారికి సహాయం చేయాలని ఆదేశించారు.